నా బంగారు తల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసే అదృష్టవంతుడు ఎవరమ్మా? మీకు తెలిసిన అతనే నాన్న. ఎవరమ్మా? ప్రేమ్ బాబు నాన్న. మన లాయర్ బాబా. మనకి పెళ్లి చెయ్యాలని మీరేమైనా అనుకుంటున్నారా సార్? వరుడు కూడా దొరకాలి కదా. మనసుతో చూస్తే కనపడిపోతాడేమో సార్. ఆ బాబు నేను ఇష్టపడుతున్నాడు కదా. నాకు ఆ రోజే చెప్పిండమ్మా. నేనేమో నా గొడవల్లో ఉన్నా. నా మట్టి బుర్రకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నీకిష్టమే కదా నాన్న? అదేం మాట తల్లి, అంత బంగారం లాంటి మనిషిని ఎవరొద్దంటారు చెప్పు? అంత మంచి వ్యక్తిత్వం గల అబ్బాయి నా అల్లుడవుతున్నాడంటే నేను కాదంటానా తల్లి? ఇప్పుడు నాకింకా 100 రెట్లు సంతోషంగా ఉన్నది. నాకు తెలుసమ్మా, నీ సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. నీ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలోనూ కరెక్ట్గానే ఉన్నది. ఇక నీ విషయంలో నాకు ఏ దిగులు ఉండదు. నిన్ను కంటికి రెప్పలాగా ఆ బాబు చూసుకుంటాడన్న నమ్మకం నాకుందమ్మా. నన్ను ఆశీర్వదించు నాన్న. పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. నా కూతురికి ఆశీర్వాదం తప్ప ఇంకేం ఇవ్వలేకపోతున్నానమ్మా. అదే బాధగా ఉన్నది. నీ ఆశీర్వాదమే నాకు పెద్ద బహుమతి నాన్న. అదే నాకు దక్కింది. ఇంకేం కావాలి నాకు? నువ్వు బాధపడకు నాన్న. పెళ్ళయ్యాక మేమిద్దరం వచ్చి నీ ఆశీర్వాదం తీసుకుంటాం. మంచిదమ్మా. ఇంతకీ ఈ పెళ్ళెక్కడా? శ్రీ భక్తాంజనేయ స్వామి గుళ్ళో నాన్న. ఆయన అక్కడే ఉన్నారు. అవునా తల్లి? సరేమ్మా, ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త. నా జీవితంలో ఆనందించదగ్గ క్షణాలంటే ఇవే.